హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను మునక్కాయతోటి శనగపప్పు కూర చేస్తాను అన్నమాట. ఉడికించుకొని పెట్టుకున్న మునక్కాయలు, అలాగే 2 స్పూన్స్ శనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను అన్నమాట. తాలింపు దినుసులు, 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న, ఒక ఉల్లిపాయ. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో తాలింపు దినుసులు వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లో పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి, కలిపేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులో టమాటా యాడ్ చేసేసుకున్నాము. శనగపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకొని పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. మసాలా కోసము కొబ్బరి పొట్టుతో సహా వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాస్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకున్నాము. ఉడకబెట్టుకున్న మునక్కాయలు వేసి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. మూత తీసేసేసి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసేసుకోవాలి. 1 స్పూన్ కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అలాగే 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని అంతా కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పట్టుకుంటుంది. మూత తీసేసి కూర కూడా బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, శనగపప్పు మునక్కాయ కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.